హాయ్ ఫ్రెండ్స్, మీడియాలో ఓ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏది ఓపెన్ చేసినా ఆ అఘోరిగాడే కనిపిస్తున్నాడు. అఘోరి అని పిలిచాలా, ట్రాన్స్జెండర్ అని పిలిచాలా, శ్రీనివాస్ పిలిచాలా, పింకీ పిలిచాలా, ఓ మై గాడ్, ఒక్క క్యారెక్టర్కి ఇన్ని వేరియేషన్స్. ఏరా ఇంత ట్రెమాండియస్ అంటే ఫిగర్ అయిపోయావు నువ్వు అసలుకి. ఏం చేస్తే ఇంత పబ్లిసిటీ వస్తుంది చెప్పండి వాడికి. ఒక్కరోజు గత 8 నెలలుగా వీడు ట్రెండింగ్లోనే ఉంటున్నాడు చూడండి. ఒకసారి కాదు, 1 నెల వస్తాడు, వచ్చి గుడి దగ్గర బట్టలు లేకోకుండా నిల్చుకొని గుడి కట్టిస్తా అంటాడు. ఇంకో చోటికి పోతాడు, కత్తెలు తీసుకుంటాడు, ప్రజల్ని నరికేస్తా అంటాడు. ఇంకో చోటికి పోతాడు, పెట్రోల్ తీసుకుంటాడు, పోసుకొని నేను సూసైడ్ చేసుకుంటా అంటాడు. సో ఇలా అంటూనే ఉన్నాడు వాడు. అంటే ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి ఆ వీడియోస్ అన్నీ వైరల్ అయిపోవడం వల్ల ఒక ట్రెండింగ్కి వచ్చేసాడు వీడు. వీడి పేరు కొడుతూనే వీడి ఛానల్ సజెస్ట్ చేస్తుంది అందరికీ. బట్ ఛానల్ గురించి వదిలేసేయండి. ప్రతి అఘోరాకి మధ్య ఛానల్స్ కూడా స్టార్ట్ చేసినారు. ప్రతి బాబాలకు ఒక ఛానల్, ప్రతి బాబాలకు ఒక ఇన్స్టాగ్రామ్. వాళ్ళు కూడా మన లైఫ్ స్టైల్తో పాటు వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ బిజినెస్లు దెబ్బతినకూడదని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ ChatGPT దానిలలో కూడా వస్తారు త్వరలోనే, చూసుకోండి అనమాట. అంటే ఏమైపోతుంది, ఎట్టుపోతుంది సొసైటీ అంటే ఇలా పోతుంది. మనమంతా ఖాళీగా కూర్చొని ఉన్నాం. వాళ్ళు చేసే ఏ దుశ్చర్య అంటారా, ఏమంటారు, ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం ఏంది? ఆడపిల్ల నా వీడు కాదు, మగ పిల్లోడని కన్సిడర్ చేసుకున్నాడా? లేదు, ఏదో చేసుకున్నాడు. కానీ ఎందుకు చేసుకున్నావురా అంటే వాళ్ళ నుంచి వీళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నాను అనే ఇంటెన్షన్ని చూపిస్తాడు కెమెరా. ఆ అమ్మాయి వర్షినికి సైకలాజికల్గా అస్సలు బాగున్నట్లేదు. వాళ్ళ పేరెంట్స్ పాపం అక్కడ ఉంటే చంపేస్తారన్న భయంతో ఎవడో వచ్చి కాపాడుతాడన్న ఇంటెన్షన్ తోటి వీటి దగ్గర ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ఆ అమ్మాయిని దేవుడే కాపాడాలి. ఆ అమ్మాయికి బుద్ధి వచ్చి తిరిగి వచ్చేంత వరకు కాక మనం ఏం చేయలేం. ఇందులో శ్రీనివాస్ వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు అనమాట. ఇన్కేస్ వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి వర్షిణి శ్రీనివాస్తో కలిసి ఉన్నా అన్నగాని మీద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చట్టాలు అలా ఉన్నాయన్నమాట. అంటే ఆడపిల్లలు ఏమైపోతున్నారు, వాళ్ళకి మీసాలు, గడ్డాలు, హ్యాండ్సమ్ హంగ్స్, జిమ్ బాడీ ఇవన్నీ అవసరం లేదని అర్థమైపోతుంది. కావాల్సిండేది అంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ, జీవితాంతం ఇంత డబ్బులు ఉంటే మేము ఫ్రీ బతికేస్తామని అనుకొని ఎవరిని పడతామని, మనిషా కాదా అని కూడా చూడట్లే ఆవిడని చేసేసుకుంటున్నారు. కాస్త ఆలోచించండి. ఈ ఒక్క అమ్మాయినే అనుకుంటే కొత్తగా ఇంకో క్యారెక్టర్ వచ్చింది, రాధా అని. ఇప్పుడు ఆమె కేసు వేసింది, రాధా అనే ఆమె. సో రాధా అనే ఆమె కేసు వేస్తే ఆ కేసు డీలింగ్స్ ఏంది, ఆ కేసు మొత్తం వినంగా ఈమె నుంచి 3 లక్షలు తీసుకున్నాడు ఆ గోరు దఫాలుగా. 10,000, 20,000, 30,000, 1,00,000 అని. ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగిందో మనకు తెలియదు. ఆ ట్రాన్సాక్షన్ ఒక్కటి చూపిస్తుంది. ఈమెమంటుంది నా భర్త కాబట్టి నేను వేసాను అంటుంది. నిజంగా ఒక రియల్ హస్బెండ్ అండ్ వైఫే అన్ని ట్రాన్సాక్షన్స్ ఒక నెలలో జరుపుకుంటారా? క్వశ్చన్ నెంబర్ 1. జరుపుకోరు. అంటే వాళ్ళ మధ్య ఒక బిజినెస్ డీలింగ్ అనేది జరిగింది, అది క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆమె అయితే అది బయటికి చెప్పట్లే. ఇతను చెప్పాడు, ఎందుకంటే ఇతనికి కావాల్సిండేది అదే కదా. మరి ఈమెకు కావాల్సిండేది ఏంటంటే అఘోరా ఈయన దగ్గర, ఈ రాధా దగ్గర ఉండడం కావాలి. ఎందుకు కావాలంటే బిజినెస్ చేసుకోవడం కోసం, ఆశ్రమం పెట్టుకొని లక్షలు తన్నుకోవడం కోసం. ఇప్పుడు చెప్పచ్చు కదా, 3 లక్షలు మాకు ఇచ్చేస్తే నేను కట్ చేసుకుంటాను, ఈ సంబంధం తీరిపోతుందని. పోనీ ఆ 3 లక్షలు నాకు వద్దు, అఘోరీనే నాతో ఉండాలని ఏమన్నా తీర్మానించిందా? సో ఏం అజెండా లేదు ఈమెకి. జస్ట్ వచ్చి ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఇది జరిగింది అనేది. సో ఇదో క్లారిటీ లేదు. సో తన మీద, అఘోరి మీద వస్తున్న ఆరోపణలన్నిటికీ ఎవిడెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. ఎవరెవరో కొత్త క్యారెక్టర్స్ వస్తూనే ఉంటారు, యూట్యూబ్లో చెప్తూనే ఉంటారు, వాడిని ట్రెండింగ్ తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. త్వరలోనే వాడు ఒక ఆశ్రమం ఓపెన్ చేస్తారు. వాడేమి ఏదది హంగులు ఆర్భాటాలు చేయకోకుండా వీళ్ళే ఇది అఘోర ఆశ్రమం, ఇక్కడ ఇది జరుగుతుంది, అది జరుగుతుందని ఫేమస్ చేసి వాడిని ఏ బాబాను క్రియేట్ చేసి వాడికి లక్షల టర్న్ ఓవర్ ఈ మీడియానే తెస్తుందని అనిపిస్తుంది. సో వాడిని హైప్ చేయడం తగ్గిస్తే
వాని గురించి మాట్లాడడం ఆపేస్తే వర్షిని ఒక 2-3 నెలల్లో తిరిగేసి వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. ఇక మన ప్రజల్ని కూడా మనం వాని నుంచి కాపాడగలుగుతాం అనేది యూట్యూబ్ ఛానల్స్కి ఆలోచిస్తే మంచిది. ఎప్పుడు వాడి టాపిక్కేనా, వేరే టాపిక్ లేదా?